సరే అన్నాడు, మనం ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, వీళ్ళు మనల్ని విడదీస్తారు. మా ఇంట్లో అయితే తెలుసు, మా అమ్మ మా నాన్నకు తెలుసు, మా అక్కలకు గిట్లా తెలుసు అని అన్నాడు. అట్లయితే గొడవలు వస్తాయి కదా అంటే ఏం కాదు, ఏం గొడవలు రావా అని అన్నాడు. అన్నాక పెళ్లి చేసుకున్నాము. అయినా నేను వెళ్ళిపోయినాము మార్చ్ 18కి 2007లో మార్చ్ 18కి పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ? అన్ననగర్లో అదేదో టెంపుల్ మేడం, నాకు తెలియదు అంత ఐడియా లేదు అది ఏ ప్లేస్. అన్ననగర్ అయితే ప్లేస్ తెలుసు. పెళ్లి చేసుకున్నాక అలాగున్నాము. ఒక అన్నయ్యది రూమ్ ఉంది, ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఆయన సామాను రాషన్ అవన్నీ ఉండి అందులో మేము ఉన్నాము. 2 months ఉన్నాం. 2 months తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు రమ్మన్నారంట ఇట్లా మాట్లాడడానికి. నాకు అవన్నీ ఏం చెప్పలేదు. వాళ్ళు ఒకటే మాట అబద్ధం ఆడిండు, చనిపోయారు మా వాళ్ళు చుట్టాలు, మనం వెళ్ళాలి అని అన్నారు. సరే అన్నాక చనిపోయిండు, చావంటే ఎలా వెళ్తాం ఆడాబడికి వెళ్ళినాను నేను. వెళ్ళినాక అక్కడ చావేం లేదు, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఏంది ఇదంతా అబద్ధం ఎందుకు చెప్పినావు నాతోని అంటే, నిజం చెప్తే నువ్వు రావంటే నేను అన్నాను ఎందుకు రాను, ఎప్పటికైనా రావాల్సిందే కదా ఇంటికి అని నేను అన్నాను. మా మామయ్య ఇంకా లోపలికి రానివ్వలేదు, కడప బయటనే నిలబెట్టిండు. ఎందుకు మామయ్య అంటే, నువ్వు మా కుల పిల్ల కాదమ్మా, నువ్వు బయటనే ఉండు, ఏదో మా బిడ్డ తీసుకోవద్దు అంటుంది కాబట్టి అడిగి వండి, కానీ నువ్వు కులం ఏందో చెప్పకు నువ్వు అని అన్నాడు మేడం. అందంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పటికైనా కులం అని అంటట్టున్నారు వీళ్ళని మనసులో అనుకున్నాను. బాధ అనిపించింది. ఆమె తొలకపోయినాక 2 నెలలు పెట్టుకుంది. ఒక గొడవ అయినా ఈయన సరిగ్గా పని చేయలే, ఆమెకు పేమెంట్ ఇవ్వలే. వాళ్ళ అక్కతో గొడవలైనాక ఆమె నన్ను తిట్టినాక వాళ్ళ చిన్నక్క నన్ను తిట్టినాక ఈయన అన్నాడు, ఇక్కడ ఉండద్దు మనము, వీళ్ళు మనల్ని ఉండనివ్వరు అని చెప్పి వెళ్ళిపోదామని అన్నాడు. వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మళ్ళీ తొలుకొని వచ్చేసి వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇంటికి తొలుకొని పోయిండు గంగాధరపల్లికి. వెళ్ళినాం, అక్కడికి కూడా మేము వెళ్ళినాం మేడం. మేము అక్కడికి వెళ్ళినాక అదే కులం బాధనే. ఇంకా నాకు మీ అమ్మతో మేము మాట్లాడతాము, మళ్ళీ మేము అందరం కలిసి పెద్దల మధ్యలో చేస్తామని అంటే సరేనే ఒప్పుకున్నాను మేడం. అలా తొలికొచ్చారు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తొలికొచ్చారు. 4 నెలలు మీరు మీ అమ్మతో మాట్లాడలే? ఇంకా నేను మా అమ్మతోనే మాట్లాడలేదు, మా అమ్మ ముఖం కూడా చూడలేదు. ఆయన బాగానే ఉన్నాడు మేడం. ఆయన వాళ్ళ మమ్మీని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు, రోజు పనికని చెప్పడము, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. నాకేమో తెలియదు, ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ బావకి ఇట్లా మాట్లాడిండ్రు, అమ్మ మరి ఇద్దరు చేసిరు మనం అందరం కలిసి పెళ్లి చేద్దామని అంటే మా అమ్మ కూడా చాలా ఏడ్చింది మేడం. నా బిడ్డను చూడండి ఎట్లుండే ఎట్లా చేసిరు, నా బిడ్డనే అసలు నా బిడ్డని ఇంత అవతారం ఎత్తిరు అని చాలా ఏడ్చినాం. నాకు ఇంకా ఏం కాదమ్మా అయిందేదో అయిపోయింది అని చెప్పి. ఏం అవతారం ఎత్తింది? ఏం చేశారు మిమ్మల్ని వాళ్ళు? మరి ఘోరం మేడం, తిండి లేకుండా ఇంకా నాకు టెన్షన్స్ ఎక్కువ పెట్టేసిండు. ఈయన నైట్ సరిగ్గా వచ్చేటోడు కాదు అప్పటికైనా. సో ఆ టెన్షన్ ఏంటి మీకు? అతను రావటం లేదన్నది టెన్షన్? రావట్లేదని కొట్టేవాళ్ళ, తిట్టేవాళ్ళ, మీకు తిండి పెట్టలేదా, ఏంటి ప్రాబ్లం? అప్పుడేం కొట్టలేదు మేడం, పెళ్ళైన కొత్తలో ఏం కొట్టలేదు. తిండి కూడా పెట్టిండు, పెట్టలేదని కదా పెట్టిండు. రాలేదు, నైట్ రాలేదు. మా మమ్మీ వాళ్ళకి నేను చెప్పలేదు, అదే టెన్షన్. ఓకే సరే, మీ అమ్మగారి తర్వాత మీరు చెప్పారు, మీ అమ్మగారు ఒప్పుకొని పెళ్లి చేశారు మీకు? ఏలూరు ఆచారంలో గుడి కింద అని పెళ్లి చేసేది మేడం. గలీజ్ మాటలు గిట్లా బాగా తిట్టేవారు. నేను అన్నాను, ఇట్లా అన్నదత్తమ్మ మీ అబ్బాయికి ఇష్టం ఉండే కదా, ఆయననే కదా ఒప్పుకుంది, ఆయననే కదా మాట్లాడింది, నా ఇష్టంగా ఏం కాదు కదా, ఇద్దరం ఇష్టపడి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెళ్ళైనాక అంతైనాక మీరందరు కలిసి చేసినాక ఇదంతా బాధ ఎందుకు పెడుతున్నారు అని అంటే అట్లనే అనేది. నైట్ 9 గంటలకు మేడం గలీజ్గా తిట్టేవాళ్ళు మా మామయ్య మా అత్తమ్మ. కొట్టి వస్తావా నేను చచ్చిపోవాలా, లేకపోతే నిన్నేనే చంపేస్తా పిల్లలతో, నువ్వు నా దగ్గరే ఉండాలి. ఆవిడని నేను చెప్పానా నీకు, ఎవరో మాట్లాడితే నువ్వు అలాగే అనుకుంటావు, నేను సైడ్ మీదే ఉన్నాను, ఆవిడ కాదని చెప్పేసి మళ్ళీ నచ్చ చెప్పాడు మేడం. మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కాలేదు మేడం, ఇంకెలాగే మామూలు చిన్న గొడవలు అవుతుంటే ఊరుకున్నాం. అంతలోనే మళ్ళీ మా తమ్ముడి దగ్గర పనిచేస్తాడు, తమ్ముడు లాగానే, తమ్ముడు వయసు ఉంటుంది, అక్కయ్య అని పిలుస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీని కొత్తగా తీసుకొని మా రూమ్ పక్కనే రూమ్ చూడమంటే కొంచెం దూరంలోనే చూస్తాను మేడం నేను రూమ్. చూస్తూ ఉంటే తెలియదు కదా, ఆవిడకి తెలియదు కొత్త. అయితే అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, అక్క మార్కెట్కి వెళ్తే తీసుకెళ్ళు, ఏదైనా కావాలంటే తనకి ఇప్పించాక నువ్వు అని చెప్పేసి మంచి చెడ్డ చెప్పేవాడు. ఇట్లా వంటలు రావక్క, ఏం రావు, నీ దగ్గర చూసుకొని అప్పుడప్పుడు వచ్చేవాడు. మళ్ళీ ఆ అబ్బాయి మీద మళ్ళీ అనుమానం కట్టడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆయన చేస్తున్నాడు. అప్పటికి ఆవిడ దగ్గరికి వెళ్ళడం రాడు, నాకు చెప్పినా సరే మళ్ళీ వస్తున్నాడు మేడం. ఆ అబ్బాయి మీద అనుమానం కట్టాడు. ఏం లేదు, నాకు సంబంధం లేదు, తమ్ముడు, నేను ప్రతి సంవత్సరం రాఖీ కడతాను, ఆ తమ్ముడు తర్వాత తమ్ముడు, ఆయన 2 తమ్ముళ్ళతో పాటు ఆయన కూడా తమ్ముడు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, ఆయన తెలిసే మళ్ళీ తెలియని మనిషి కాదు, ఇంటికి వచ్చినప్పుడు తాగుతాడు, తింటాడు, ఆయనకి ఏమైనా తెమ్మంటే కూడా తెచ్చిచ్చేవాడు, బావా అని చెప్పేసి ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. అలాంటి మనిషితో మళ్ళీ అనుమానం కట్టాడు. కడితే ఎందుకు ఇలా అనుమానం కడుతున్నాడు అని చెప్పేసి నేను చాలా ఏడ్చుకుంటాను. నేను చెప్పలేదు, మా వాళ్ళు చెప్పలేదు అప్పటికి.
చెప్పకంటే ఓర్చుకొని భరించుకొని అలాగే ఉన్నా మేడం. ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని అసలు వెళ్ళిపోయాడంటే 2-3 రోజులు వెళ్ళిపోతాడు, చెప్పడు చెయ్యడు. వచ్చి నాకు ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే కొడతాడు మేడం. అసలు కొట్టి నా వాళ్ళు గుల్ల చేసేసాడు మనిషి. చాలా అసలు మొత్తం అసలు ఏడవడానికి ఏడుపు లేకుండా కూడా నా బతుకు అయిపోయింది మేడం. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నాను కానీ నా బతుకు అసలు సుఖం అనేది లేదు. సరేలే నా బతుకులుగా అయిపోయింది కదా, తెలిసి చేసుకున్న పాపానికి ఎంతో అనుభవించిన అని చెప్పేసి నరకమంతా అలాగే అనుభవించుకున్నాను మేడం. అనిపించిన తర్వాత ఇంకా ఆయనతో అనుమానం కట్టాడు కదా. ఆయన మీ మళ్ళీ నేను షాప్ ఉంది, సీడీ షాప్ పెట్టాడు మా ఆయన. నా పెళ్ళైనాక ఒక 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు సీడీ షాప్ పెట్టాడు మేడం. షాప్కు వెళ్ళేదాన్ని మేడం. నేను పనికి వెళ్ళిపోతే నేను షాప్లో కూర్చునేదాన్ని. పొద్దున్న 10-10:30 కల్లా ఇంట్లో పని చేసుకొని నేను షాప్కి వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం ఇంకా ఆయన 8 గంటలకు వచ్చినా 9 గంటలకు వచ్చినా సరే అప్పటిదాకా కూర్చోవాలి. కూర్చున్నాక ఆయన వచ్చినాక నేను ఇంటికి వెళ్ళాలి. ఒక రోజు ఆయన రాలేదనుకో 10 వరకు షాప్లో ఉండి షాప్ బంద్ చేసుకొని వచ్చి ఇంటికి రావాలి. ఇక ఫైనాన్సులు అవి ఇవి ఉండేవి. ఇక ఫైనాన్సులు కట్టి ఒక 150 మిగిలితే తెచ్చుకొని సంసారం చేసుకోవాలి. లేకపోతే ఆయన ఇచ్చేదాకా అలాగే చూసుకుంటూ కూర్చోవాలి. సరేలే నా కర్మ ఇంతలే అని చెప్పేసి భరించుకుంటూ అలాగే ఉన్నాను మేడం. ఉన్న తర్వాత ఇంకా ఆయన మీద అనుమానం అయిపోయింది. ఆయన తీసుకొచ్చాడంటే మా ఇంటి దగ్గరికి, ఆయన కొట్టాడంటే ఇంకా వాళ్ళు దూరం అయిపోయారు. ఏంటక్క బావ ఎప్పుడు లేనిది ఇలా ఎందుకు చేశాడు అని చెప్పేసి ఒక రోజు వచ్చి అడిగితే, సరేలే అయ్యా మరి ఆయన మనసులో ఏం పుట్టిందో నాకు తెలియదు, నీ వల్ల తప్పు లేదు నా వల్ల తప్పు లేదు, ఆయన ఊహలు ఆయన ఊహించుకుంటున్నాడు. సరేలే మీరు అందరూ దూరంగానే ఉండండి, నా బతుకు నా పిల్లలతో నేను బతుకుతాం, మీరు ఎవరు నా దగ్గర రావద్దంటే అప్పటి నుంచి వాళ్ళు కూడా రావడం మానేస్తారు. అందరినీ దూరం చేస్తాడు మేడం. నా మంచి కోరే వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ వస్తున్నారు. సరేలేని సాధ అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడది మళ్ళీ ఎక్కువ టార్చర్ అయిపోయింది మేడం. ఈయనకి అంటే వెళ్ళి ఆగిపోయాడు. అంటే ఈయన ఆగిపోయేటప్పటికి ఆమె ఫోన్లు చేయడం అదంతా భరించుకోలేకంట ఇంక ఈయన టెన్షన్ పడేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ పెద్దగా గొడవ చేసిందంట. మళ్ళీ గొడవ చేస్తే అప్పుడు వచ్చి నాకు చెప్పాడు మేడం. మామూలుగా మరి పిల్ల అప్పటికి మామూలుగా అయ్యింది, 10 సంవత్సరాల అమ్మాయి అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోతే ఇట్లా ఆడపిల్ల కదా, ఆడపిల్లకి మనం అన్యాయం చేయకూడదు కదా, ఆవిడతో నేను ఏ సంబంధం పెట్టుకోను, అసలు భార్యాభర్తల సంబంధం అనేది మాకు లేదు, అప్పుడే మొత్తం అంతా దిగిపోయింది. అదే పిల్ల నా పేరు మీద పుట్టింది కాబట్టి పిల్ల బాధ్యత ఒక్కటి నాకు ఉంది, నువ్వు ఒక్కదానికి నాకు ఒప్పుకో, నువ్వు ఇదొక్కటే నాకు సాయం చేయి, నువ్వు ఇంకా నేనేమి అడగను, నీకు అన్యాయం చేయను, నేను నీ పిల్లలకి నీకు అన్యాయం చేయను, ఆవిడ దగ్గరికి నేను వెళ్ళను, అదే పిల్ల ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడితే ఎప్పుడోసారి వారంకోసారి వెళ్ళేసి వస్తాను అన్నాడు. సరేలే తన జీవితంలోకి నేను వచ్చాను కదా, ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఉసిరి నేను ఎందుకు పోసుకోవాలి, సరేలే వెళ్ళి చూసి వస్తుండు అని చెప్పానని చెప్పేసి మేడం 2 రోజులు 3 రోజులు ఉండిపోయేవాడు మేడం. మళ్ళీ నాకు బాధ అనిపించింది. నువ్వు చెప్పేది ఒకలాగా చేస్తావు ఒకలాగా, ఇలా అబద్ధాలు చెప్పి నువ్వు ఎన్ని రోజులు సంసారం చేస్తావు, వద్దు నాకు ఇలా చేయొద్దు, నాకు ఏదో ఒకటి తేల్చేస్తే నాకు భరించే ఓపిక నాకు ఉండట్లేదు, నేను వెళ్ళిపోతాను, నాకే తేల్చేస్తే అన్న. లేదు ఆవిడని పిలిపిస్తాను, నువ్వు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాం అన్న. మరి మోసం చేయకుండా ఆవిడ చెప్పకుండా ఎట్లా చేసుకుంటాం ఇంకో పెళ్లి? మంచోడు కాదు నాన్న మంచోడు కాదు కాబట్టి ఈవిడ పెళ్లి చేసుకుంటావా? అమ్మాయికి చెప్పాలా లేదా ఈ పెళ్లి చేసుకునే ముందు? చెప్పలేదు. ఎందుకు చెప్పలే? నువ్వు దొంగవు కాబట్టి చెప్పలే, నువ్వు మోసగాడు కాబట్టి చెప్పలే. అవును మరి నువ్వు మంచోడు అయితే రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటావు? నీకు సిగ్గున్నాడు అయితే చెప్పి కదా చేసుకోవాలి. ఏదన్నా అనని నువ్వు అను, అంతేగాని తమ్ముడితో సంబంధం కడతావా? మనిషి దున్నపోతావా నువ్వు? మాట అంటే నువ్వు కొట్టడానికి నువ్వు ఎవడవి? నచ్చపోతే పెళ్ళాన్ని పంపించాయి, నువ్వెవడో కొట్టడానికి? నువ్వేమో తమ్ముడితో సంబంధం కడతావు, పక్కింటి వాళ్ళతో సంబంధం కడతావు, వెనకింటి వాళ్ళతో సంబంధం కడతావు, నీ కోపం వస్తే ఇష్టం వచ్చినట్టు కొడతావు. సంబంధం పెడితే ఉండేవాడిని ఇప్పుడు. అంటే అంత భయంకరమైన అమ్మాయి ఎవడ? 4 సంవత్సరాలు అవుతుంది డాడీ అని పిలవక, 4 సంవత్సరాలు అవుతుంది మాట్లాడలే, అయినా కూడా వస్తుంది. అతను చేసేటటువంటి తప్పులన్నీ చిన్నగా కనిపిస్తాయి, పక్క వాళ్ళు చేసేటటువంటి తప్పులన్నీ పెద్దగా కనిపిస్తాయి. తన శీలాన్ని సంకించడం అన్నది సహించదు. నువ్వు కొట్టు తిట్టు బాధ పెట్టు 10 మాటలను, కానీ శీలాన్ని సంకించి నీకు పక్కోడితో ఉంది తమ్ముడితో ఉంది అనేటటువంటి దారుణమైనటువంటి ఏదైతే హింస ఉందో ఏ స్త్రీ తట్టుకోలేదు. సానుభూతి ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, అబద్ధాలు ఆడటం చాలా సులువుగా ఆడతారు. మా అమ్మ నాన్న బుద్ధి తక్కువ చేస్తుంటే నాకు మొన్న చూడు చచ్చిపోదామని మందు తాగాను, నీకు చేస్తున్నప్పుడు నేను మందు తాగుంటే నా జీవితం బాగుపడేది. మీరు ఎప్పుడు వాళ్ళని కావాలన్నా వెళ్ళి చూడండి. అలాగే మీరు ఎప్పుడు ఏమ్మా చూడడం కూడా వద్దు మాకు, మీకొద్దా?